ఓజీ వర్సెస్ కబ్జా. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఓజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గ్యాంగ్స్టర్ డ్రామా యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి మెప్పించింది. అయితే రీసెంట్ గా ఆ సినిమాపై కన్నడ డైరెక్టర్ ఆర్ చంద్రు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతున్న సంగతి విదితమే. 2023లో ఆయన కన్నడ స్టార్ ఉపేంద్ర హీరోగా తెరకెక్కించిన కబ్జా మూవీ స్ఫూర్తితోనే సుజిత్ ఓజీ మూవీ తీశారని చంద్రు ఆరోపించారు. కొన్ని సీన్స్ చూసి తాను షాక్ అయ్యానని వెల్లడించారు. సినిమాలోని చాలా సన్నివేశాలు కబ్జా మూవీలో సీన్స్ ను పోలి ఉంటాయని వ్యాఖ్యానించారు. ట్రైలర్ చూస్తేనే అది అర్థమవుతుందని ఆరోపించారు. సినిమా ఇండస్ట్రీలో ఇది సహజమేనని అన్నారు చంద్రు. తాను కూడా పవన్ ఫ్యాన్ అని తెలిపారు. కానీ తాను అప్పుడు కబ్జా మూవీ చేసినప్పుడు ఎవరు పట్టించుకోలేదని తెలిపారు. ఇప్పుడు ఓజీ మూవీని పొగుడుతున్నారు. అప్పుడు కబ్జా సినిమా టైంలో ఎవరు రెస్పాండ్ అవ్వలేదని వ్యాఖ్యానించారు. ఓజీలో గన్ షాట్స్ కబ్జాలో ఉన్నట్లుగానే ఉన్నాయని అన్నారు. అయితే కబ్జా మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. కానీ ఇప్పుడు సినిమా ప్రభావమే దాని విజయానికి రుజువు అని పేర్కొన్నారు చంద్రు. అయితే ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సినీ ప్రియులు, నెటిజన్లు, పవన్ కళ్యాణ్ అభిమానులు రెస్పాండ్ అవుతున్నారు. డిజాస్టర్ గా నిలిచిన సినిమాతో ఇప్పుడు ఓజీ మూవీని పోల్చడం అవసరమా అని అనేక మంది ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. కాపీ ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని హితావు పలుకుతున్నారు. చంద్రు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తూ ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో ఆ విషయంపై ఇంకా సుజిత్ సహా ఓజీ మూవీ టీం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్. Like, share and subscribe LG TV. Thank you. LG TV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.